Q9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున ఒక ముఖ్యమైన వార్త మీ అందరి దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్య కారణం ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున కొంతమంది అధికారులని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎంత ఘోరం అంటే అవినీతి మరకలు అంటుకున్నటువంటి కొన్ని జిల్లాల్లో ఉన్న డిఎస్సి అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేయకుండా కొంతమందిని మాత్రమే వాళ్ళు కోరుకున్న జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేయటం ఎంతవరకు సబబు? దీని వెనకాల ఉన్న శక్తులు ఎవరు? సంవత్సరంన్నర కాలంగా ఆడుదాం ఆంధ్ర మీద నేను పోరాటం చేస్తుంటే దాన్ని ఎక్కడ వెలుగులోకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఎక్కడ వెలుగులోకి తీసుకొస్తే ఈ అవినీతి తిమింగలాలు బయటపడిపోతాయని కొంతమందిని ఆ జిల్లాల్లోనే ఉంచి కొద్దిమంది మాత్రమే వాళ్ళు కోరుకున్న జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. VCMD గారు దీనికి పూర్తి బాధ్యత వహిస్తారా? ఎందుకంటే నేరుగా మేడంని కామెంట్ చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో కొత్తగా ఆవిడ రావడం జరిగింది కాబట్టి మేడంకి పూర్తిగా అవగాహన లేకపోవచ్చు. ఎందుకంటే ఇదంతా గత 5 నెలల క్రితమే వీళ్ళంతా ట్రాన్స్ఫర్లు అవ్వాలి. కానీ కొంతమంది పెద్దల ఆశీస్సులతో ఈ ట్రాన్స్ఫర్లను ఆపుకోవడం జరిగింది. పాపం ఎప్పటికైనా పండుద్ది. అవినీతి పరులకి తప్పకుండా లేట్ అయినా శిక్ష పడుద్ది. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. లోకేష్ గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా ఆడుదాం ఆంధ్రాలో అవినీతి చేసినటువంటి అధికారులందరూ ఈ కేసులో శిక్ష పడటం ఖాయం. కొద్దిగా డిలే అవ్వచ్చు. IAS ఆఫీసర్లని కాపాడటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అలాగే DSAలో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతకాలం ఆపుతారు? అంటే క్రీడాకారులకు అన్యాయం జరిగినా మీకు పట్టదు, క్రీడాకారుల సర్టిఫికెట్లు దుర్వినియోగం అవుతున్నాయన్నా మీకు పట్టదు. కేవలం అధికారుల్ని, అవినీతి అధికారులను రక్షించుకోవటానికే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ సందర్భంగా నేను SAP చైర్మన్ రవినాయుడు గారిని, స్పోర్ట్స్ మినిస్టర్ ప్రసాద్ రెడ్డి గారిని, రాంప్రసాద్ రెడ్డి గారిని కోరేది ఒకటి. స్పోర్ట్స్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున ఒక మాట ఇచ్చారు రాష్ట్ర ప్రజలందరికీ. వచ్చే అసెంబ్లీ సెక్షన్స్లో ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ అవినీతిని బట్టబయలు చేసి ఆ పేపర్లు మొత్తం అసెంబ్లీలో పెడతామన్నారు. స్పీకర్ గారు స్వయంగా చెప్పారు. ఏంటి కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా దీని మీద ఏం యాక్షన్ తీసుకోరా అని అడిగితే కనీసం ఆ రోజున పేపర్లో వచ్చింది. తర్వాత అసెంబ్లీ సాక్షిగా మీరు చాలా వాగ్దానం చేశారు. స్పోర్ట్స్ మినిస్టర్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నాం, ఎందుకని ఈ అవినీతి పరులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు? ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరిగిందని బహిర్గతంగా పబ్లిక్గా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటుంది. ఎందుకు కాలయాపన చేస్తున్నారు? విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీని బుట్టదాఖలు చేశారా? లేదు, ఏమి చర్యలు తీసుకోవట్లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఈ రోజుకి విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైందో చెప్పరు. అలాగే DIG గారు, DGP గారు ఎవరు మాట్లాడరు. IAS అధికారులు మా ఒత్తిడితో దీన్ని పక్కన పెట్టారా? ఇవాళ కాదు రేపైనా సరే ఇదన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుద్ది. లేట్ అవ్వచ్చేమో. SAP చైర్మన్ గారు కూడా స్టార్టింగ్లో చాలా అగ్రెసివ్గా దీని మీద ఫైట్ చేశారు. తర్వాత కాలానుగుణంగా ఆయన కూడా స్లో అయిపోయాడు. ఎందుకని? అరే ఇంతమంది ప్రజలు, పేద క్రీడాకారులకు అన్యాయం జరిగితే ఇప్పుడైనా మనం వెలికి తీయమా? ఎంత పెద్ద అవినీతి జరిగినా కూడా క్రీడల్లో దీని గురించి కూడా చర్యలు తీసుకోరా? అంటే మేము కోర్టుకి వెళ్ళలేక కాదు, కోర్టులకు వెళ్ళే బ్యాచ్ వేరే ఉంటుంది, వాళ్ళతో మేము పోల్చుకోలేము.
మీ మీద ఉన్న గౌరవంతో, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో ఇంకా చాలా విషయాలు మేము బయట పెట్టట్లా. కాదు కూడదు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది, మేము ఇలాగే చేస్తామని కనుక మీరు కనుక తీర్మానించుకుంటే డెఫినెట్గా న్యాయస్థానం గుమ్మం ఎక్కాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకోవద్దు. మీ పరిధిలోనే ఈ అవినీతి చేసిన అధికారుల మీద ఎఫ్ఐఆర్ కట్టండి. ఎంక్వైరీ చేశారు కదా, ఇంకెంతకాలం? మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి అప్పుడు వెలికి తీస్తారా? అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది తెలుగుదేశం పార్టీలో జారుతామని చెప్పేసి ఇది ఆపమని చెప్పి కూడా చెప్తున్నారని అనేక వార్తలు వినపడుతున్నాయి. కాబట్టి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ అవినీతి పరుల మీద యాక్షన్ తీసుకోండి. మీరు తీసుకుంటారనే ప్రగాఢ విశ్వాసంతో, నమ్మకంతో ఈ వాయిస్ మెసేజ్